హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సరే బిగ్ బాస్ అంతా పక్కన పెట్టండి. మీ పర్సనల్ లైఫ్ మీరు చాలా కష్టపడి ఇక్కడ వరకు వచ్చారు. సో ఆ మినిమం డిగ్రీ అనేది బాగా వైరల్ అవుతుంది డైలాగ్. మినిమం డిగ్రీ ఐఏఎస్ ఐపీఎస్ చేసి ఉండాలని. సో అంత కష్టపడి వచ్చారు. ఇప్పటి వరకు ఏదైనా ఒక సినిమాలోనైనా నటించారా? అసలు ముందుగా ఏంటంటే రివ్యూకి నాకు ఎలాంటి సంబంధం లేదు. సినిమా రివ్యూకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఓకే. అంటే కొంతమంది పిఆర్ రోల్ పెట్టుకొని రివ్యూ స్టార్లు పెట్టుకొని సినిమా బాగుంది అని చెప్పిస్తారు. మీరు డబ్బులు తీసుకొని అట్లా చెప్తున్నారంట, నిజమేనా అని కొంతమంది మిత్రులు అడుగుతున్నారు. అడగడంలో తప్పు లేదు, కానీ అలాంటిది ఏం లేదు. అంటే కొంతమంది అట్లా చెప్తున్నారంట. ఎవరు చెప్తున్నారు, ఏంటి, ఎందుకు చెప్తున్నారు అనేది మనకు తెలియదు, మనకు సంబంధం లేని విషయం. అది ఒకళ్ళ విషయంలో నేను నిలబెట్టా. నా పని ఏంది, నేను ఎందుకు వచ్చినా, ఏం చేస్తున్నా అనేది నా పాయింట్ తప్ప వేరే వాళ్ళ గురించి నేను పట్టించుకోను. నేను ఒక అమ్మాయిని లవ్ చేసిన, అమ్మాయి మన ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉన్న వాళ్ళు కంపల్సరీ. అంటే మీరు ఎవరు లవ్ చేశారో నేను చెప్పనా? వద్దులే, పేర్లు వద్దు, నేను చెప్తా. వద్దు పేర్లు వస్తే ఇప్పుడు నీకు ఇబ్బంది, నాకు ఇబ్బంది. ఇంతసేపు చేసిన ఆమె ఒక యాంకర్. వద్దు, పేర్లు పేర్లు వద్దులే. ఒకాడ అంతసేపు పొద్దుగులు శ్రమ పడి తీస్తే ఆ పోలీసు వాళ్ళ కేసు పెడితే అంతసేపు పడ్డ శ్రమ అంతా బుడిదలు పోసిన పర్యలు రాగా జైలు పంపించాలన్నా అవన్నీ డిలీట్ చేస్తావంటే డిలీట్ చేసి పడేసారు. అట్లా పేర్లు వద్దులే. ఆ పేర్లు ఆమె ఒక యాంకరే కదా. యాంకరే. ఒక అమ్మాయిని లవ్ చేసా. అమ్మాయి అడ్రస్ తెలియదు, ఎక్కడ ఉంటుందో తెలియదు. తెలియకుంటే ఒకసారి కాకపోతే ఒకసారన్నా సినిమాకి వస్తుంది కదా, చూడొచ్చు. ఆ సినిమాకి వచ్చినప్పుడు మళ్ళీ ఇంటికి పోతుంది కదా, సినిమాకి వచ్చి మెల్లగా ఫాలో అయ్యి ఇళ్ళ అడ్రస్ తెలుసుకొని మూవ్ కావచ్చు అని ఉద్దేశంతో అట్టెళ్ళా. అట్టెళ్తే నీలాంటి వాళ్ళు సినిమా పోయి బయటకు వచ్చేటప్పుడు ఊకుంటారా? ఈ విరాట పర్వం సినిమా సాయి పల్లవి గారిది అప్పటి నుంచి స్టార్ట్ చేశా. ఇప్పటికి కూడా ఇక ఇద్దరికి కొంచెం ఫైట్ జరిగిన తర్వాత మానేసా. ఈ మధ్య పోతలేదు. ఇప్పుడు తనకు ఫోన్ చేయనా నేను? వద్దులే, నువ్వు ఫోన్లు అది ఇది పెట్టినావు అనుకో, ఇప్పుడు మళ్ళా నా కాలు వాసిపోతుంది, నా చెంప వాసిపోతుంది. నా మీద నీకేమైనా కోపం ఉందా చెప్పు. సో మీరు ఎవరిని లవ్ చేశారు, ఎన్ని ప్రాబ్లమ్స్ జరిగినాయి అవన్నీ వద్దు. మళ్ళీ ఒకసారి ఇప్పటికే 2 సార్లు పెళ్లి అయింది. ఈ సార్లు నాకు మీకా? మీకు 2 సార్లు పెళ్లి అయిందా? మళ్ళీ పెళ్లి అయిన తర్వాత కూడా ఈ అమ్మాయిని లవ్ చేయడం తప్పు కదా? వన్ సైడే, ఎప్పుడైనా వన్ సైడే, 2 సైడ్ లేదు, వన్ సైడే. వన్ సైడ్ అయినా తప్పే అవుతుంది కదా. ఇప్పుడు ఇద్దరిని పెళ్లి చేసుకుని మూడో పర్సన్ ని, ఇద్దరిని పెళ్లి అంటే ఏంది? పంజాబ్ గుట్ట పిఎస్ లో ఒక పెళ్లి, మదర్ నగర్ పిఎస్ లో ఒక పెళ్లి. అలాంటి పెళ్ళ? నేను ఒక అమ్మాయిని అది కాదు. ట్విస్ట్ మైండ్ పోయింది సార్. అయితే ఇగో ఆ పిల్ల పెద్దమ్మ గుడి కాడికి పోయి ఆ అమ్మాయి ఓకే అనగానే వెంటనే తాళి కట్టేసేయాలని చెప్పి, ఎక్కడ దొరికితే అక్కడ తాళి కట్టేయాలని చెప్పేసి అన్ని రోజులు తాళి జేబులో పెట్టుకొని తిరిగిన. ఇక లాస్ట్కు ముగింపు వచ్చిన తర్వాత సర్లే, ఇష్టం లేని వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి. అంటే రెడీగా దొరికితే కట్టేయడానికి రెడీగా పెట్టుకున్నారు? రెడీగా దొరికితే కాదు, ఆ అమ్మాయి ఒప్పుకుంటే. అమర ప్రేమికుడు సార్ మీరు. ఇక ఇష్టం లేని పని నేను చేయ, అవతల వ్యక్తికి ఇంట్రెస్ట్ లేకుంటే ఆ పనే కాదు, ఏ పనైనా కానీ అవతల వ్యక్తికి నచ్చకపోతే నేను ఇన్వాల్వ్ కాను. అట్లా ఇక అమ్మాయి ద్వారానే సరే, అమ్మాయి నన్ను లవ్ చేస్తుందా చేయదా, పెళ్లి చేసుకుంటుందా చేసుకోదా అవన్నీ పక్క పెడితే, అమ్మాయి నాకు లైఫ్లో నా లైఫ్లోకి వచ్చిన తర్వాతనే అన్ని పచ్చని ద్వారా నిత్య కళ్యాణం అన్ని శుభాలే. అవునా? సరే, అమ్మాయికి ఒకసారి ఫోన్ చేస్తా. వద్దులే. ఎందుకు? వద్దు, పర్లేదు. అట్నే నేను ఆ అమ్మాయికి ఫోన్ చేస్తానని చెప్పేసి ఫోన్ చేసి ఆ అమ్మాయి ఒక మాట అని, మళ్ళీ నేను ఒక మాట అని, మళ్ళీ అది పోయి పిఎస్లో పోయి తీసుకుపోయి కేసు పెట్టి మళ్ళీ పోలీసులు నన్ను పిలిచి ఏమరా నీకు ఒకసారి అర్థం కాదని చెప్పేసి వాళ్ళు కొట్టి
వాళ్ళు కొట్టిన తర్వాత మళ్ళీ ఈ పిల్ల వంగబెట్టి మళ్ళీ ఈ పిల్ల కొట్టి, ఆ పిల్ల కాదు అది పిశాచి. మరి ఎందుకు ప్రేమించారు? గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. 100% గుడ్ గర్ల్. మరి పిశాచ్ అంటున్నారు అంటే అట్ట ఉంటది. అచ్చా, ఏంటోనండి మీ సీత- పైశాచిక ప్రేమను నేను. సీత కాదు, సీత వాళ్ళ అమ్మమ్మ. సరే ఇవన్నీ కాదు, ఆ, అసలు లవ్ ఎలా స్టార్ట్ అయింది? సీత కాదు ఎందుకంటానంటే అప్పట్లో అంటే మనం చూడలేదు చేయలే కానీ మా సినిమాలు చూసి లేకపోతే ఆ రామాయణం చదివి చెప్పడం. సీతని లేడీ కోసం పోతే రాముడు సీతని రావణాసురుడు వచ్చి ఎత్తుకొని పోయినా అంటారు కదా. పాపం సీత అమాయకురాలు ఎత్తుకొని పోగా సపోర్ట్ చేయకుండా పోయింది మేకపిల్లలాగా. మా పిల్ల అట్ట కాదు, రాగానే చెంపలు కొడుతుంది. సరే